చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 సంతకం పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను మీడియాతో మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమి పోవాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆయనకి వచ్చిన 5 సంవత్సరాలు ఆయన పూర్తయిపోయింది. ఏమీ చేయలేకే కదా ఇంకో 5 సంవత్సరాలు ఇంక రాలేకపోయాడు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కదా. ఎక్కడి నుంచి అయినా ఈ చౌకబారు విమర్శలు మానేసి గవర్నమెంట్కి సహకరించి వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే సలహాలు ఇస్తే గవర్నమెంట్ కూడా ముందుకెళ్ళిద్ది. కాబట్టి ఇలాంటి ఇంకా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఒక సంతకం పెట్టారు, ఇప్పుడే విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. 50,000 ఉద్యోగాలు ఇస్తారన్నారు, టీచర్ ఉద్యోగాలు 16,000 ఇచ్చారన్నారు. మరి వీళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలు? వీళ్ళు ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు ఏవో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అది వాళ్ళు వైసీపీలో 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మెగా ఎవరికి ఇచ్చారు? ఏం ఉద్యోగాలు అవి? ఎవరికి ఉపయోగపడినాయి ఉద్యోగాలు? ఎవరికి ఉపయోగపడినాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు జనాలు ఏం చేశారో రిజల్ట్స్ వచ్చేసింది. వాళ్ళు కరెక్ట్ చేశారో తప్పు చేశారని జనాల అభిప్రాయం ఏంటో అందరికీ తెలిసింది. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేని వీళ్ళు కొంచెం సహకరిస్తే అందరూ కలిసి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే జనాలకు ఉపయోగపడుద్ది. చౌకబారి విమర్శల వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. అది సార్ ఇప్పుడు మరి 5 సంతకాలు పెట్టడం జరిగింది కదా. అవును, ఏదైతే ముందుగా హామీ ఇచ్చారో 4,000 ఫంక్షన్ ఇస్తారంటే అవన్నీ అబద్ధాలు అన్నారు. ఆయన 2వ సంతకం దాని మీదే పెట్టారు. 3వ సంతకం అది ఆయన ఇచ్చిన మాట మీద ఉన్నారు కదా, అదే మాట మీద ఆయన పెట్టారు. అది ఇంకా టైం ఇవ్వాలి. ఇక ప్రభుత్వం ఎన్నుకున్నది నిన్నే కదా ప్రమాణ స్వీకారం చేశారు, నిన్నే కదా అయ్యింది. కొంచెం టైం పట్టిద్ది. అన్నీ అనుకున్నట్టుగా చేస్తారు ఖచ్చితంగా. అందరూ ప్రజలకు నమ్మకం ఉంది ఆయన చేయగలరని, అందుకనే కలిసి ఓటేశారు. క్యాంటీన్లు కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు మెగా డిఎస్సీ కానీ ఇలాంటి వాటి ఇవన్నీ ఏమీ కొత్తగా ఏం సృష్టించలేదు ఆయన. అదివరకు ఉన్నాయే కంటిన్యూ చేశారు. అన్నా క్యాంటీన్లు ఉంటే ఈయన తీసేశారు. రోడ్డు మీద జనాలు సరిగ్గా కష్టపడి పనులు లేక అన్నం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుద్ది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటారు, కానీ వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఏదో పనులు చేసుకుందాం అనుకుని ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకి 5 రూపాయలు పెడితే అన్నం దొరకడం ఎక్కడ దొరికింది చెప్పండి. అది అందరికి ఉపయోగపడే విషయం. చాలా మంచిగా అది ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనం ఫీల్ అవ్వడం అంటే ఒకటే, మనం ఓటేసి గెలిపించింది నమ్మకం మీద అంతా చేస్తారని. చంద్రబాబు మీద ఆ భరోసా ఉంది, ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది. అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో కూడా మనకి మంచి మెజారిటీ ఉంది. మన వల్లే ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి మనకి అంతా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక స్వర్ణాంధ్రగా నిర్మించే అవకాశం వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు జనాలు? మంచి పరిపాలన కోరుకుంటున్నారు. అందుకే కదా కొత్త ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన కోరుకుంటున్నారు. పాత దానిలాగా కక్షపూర్వకంగా కాకుండా జనాలందరికీ ఉపయోగపడే పనులు చేయాలి, జనాలందరూ మెచ్చిన పనులు చేయాలని చెప్పి నమ్మారు కాబట్టి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి జనాలందరికీ మంచి చేస్తారని నమ్ముతున్నాం. మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్కి మంచి చేస్తాడండి. ఆయన ప్రతిపక్షంలో ఏ అధికారం లేనప్పుడు కూడా జనాలకి మంచి చేశారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఇంకా మంచి చేస్తారని నమ్మకం ఉంది. నిజాయితీగా న్యాయంగా పనిచేసేవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందులో తిరుగులేదు.